నేను మీరు అడిగిన దానికల్లా నేను 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది ఇది చేయాలి. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఒక బాధ్యతతో మాట్లాడుతున్న మాట, వేగ్గా హేళనగా నేను మాట్లాడుతున్న మాట కాదు. చెప్పాము, చెప్పాను. ఇక్కడ దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది తప్పు కాదు. ఇవి ఇస్తున్న బడ్జెట్ ఇచ్చినవి మీరు బయట చెప్తున్నవి వాస్తవం కాదు. సాక్షాత్తు యనమల రామకృష్ణుడే డైవర్ట్ చేస్తున్నాడు అవసరం కూడా చెప్పాను ఆ రోజు. ఏంటి వినండి, ఇక్కడ మాట్లాడితే సమాధానం, ఇంకా అక్కడ మాట్లాడితే ఇంకేం ఎక్స్ట్రా వస్తుందా? అది కాదండి. ఇక్కడ చెప్పిన మంత్రి అక్కడ చెప్తాడా? ఇక్కడ చెప్పిన మంత్రి అక్కడ చెప్తాడా? అక్కడ కొత్త మంత్రి వస్తాడా? అది కాదండి. ఇక్కడ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఇక్కడ ఏం చెప్పారు అక్కడ చెప్తారు కదా. అక్కడ ఇంకో అగ్రికల్చర్ మినిస్టర్ ఉండరు కదా. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కేసు గారు ఉన్నారు, ఆయన చెప్పారు. అక్కడ ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ రారు కదా, కొత్త ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు. ఇటు చెప్పు రారు కదా. మరి ఇంకేమి ఇక్కడ చెప్పేది అక్కడ చెప్తారు కదా. సరే వాళ్ళు ఎవరు అడుగుతారు. ఆవిడ చెప్పిన దానికి వెళ్ళబోద్దు. ఆవిడ ఒక రాజకీయ పార్టీ నాయకురాలు మాట్లాడట్లే. ఆవిడ నువ్వు గుర్తిస్తున్నట్టు మేము కొద్ది గుర్తించలే. ఎందుకంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ, నేను ఉమ్మడి రాష్ట్రం చేశాను, అంశం మీద మాట్లాడాల, వ్యక్తిగతాలు కాదు. ఇక్కడ అంశాలు. ఒక రాజకీయ పార్టీ ఉండాలంటే ప్రజల తరఫున ప్రజల గొంతు ఎత్తాలి. నీకు నాకు పంచాయతీ ఉంటే పంచాయతీ ఇంకో చూసుకోవాలా. పంచాయతీ రాజకీయ పార్టీలని పనంగా పెడతాం కాదు కదా. సరే బదిలీ ఇంకో దానికి రా. సరేలే, ఇప్పుడు ఒకటి బాధ, నేను ఒక 2004లో మంత్రి అనుకో, నేనేమనుకుంటాను, అమ్మో ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను. అది ఇప్పుడు భ్రమపడను కదా, నా అధికారులు ఏంటి నాకు తెలుసు. అలాగే కొత్తలో ఏముంటది, ఏదో తొందరపాట్లు అని ఉంటాడు తెలియక, దాన్ని ఎందుకు నువ్వు పెద్దగా దాన్ని బోతలో పెట్టి చూస్తావు? తెలుసుకుంటారు, తర్వాత మార్చుకుంటారు. అంతేగాని ఊరిక అలాంటివన్నీ తీసుకోవడానికి అవన్నీ అలాగా. నేనేం భ్రమలు అనలేదు నీకు. కొత్తలో నేను 2004లో అప్పుడు ఒక తగు అయింది, మీకు తెలుసా? ఏది వోక్స్‌వ్యాగన్ తగు అంతా నేనే కదా, నేనే చేసేద్దాం కదా. ఇచ్చే డబ్బులు 10 కోట్లు అయినా ఫైల్ మీద వచ్చి జాగ్రత్తగా అందరూ సంతకాలు పెట్టాం. ఒక్కడిని ఇచ్చి మళ్ళీ అనుకుంటా. కొత్తలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ రకంగా అనుకుంటారు. కానీ సీనియర్లు అయిన చంద్రబాబు నాయుడు అది కాదు. సీనియర్లు మాట్లాడడంలో కానీ తప్పు చేస్తే ప్రజలకు మోసం చేసిన లెక్క, వాళ్ళు వంచిస్తున్న వాళ్ళ లెక్క, వాళ్ళు మబ్బు పెడతామని లెక్క, అధికారం కోసమే మా కార్యక్రమం చేస్తున్న వాళ్ళ లెక్క, ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం చేస్తున్న వాళ్ళ లెక్క కాదు. అది మనం చెప్తుంది. అడుగుali రేపు పొద్దున రాయు. ఇలా మొత్తం సత్యనారాయణ గారు వచ్చి వైజాగ్ ప్రెస్ మీట్ లోను 50 లక్షల రూపాయలు ఊర్లో అన్నారు. అది ఏ ఊరు ఎక్కడ అది చెప్తారు అంటే నీకు ఈ నెంబర్కి వచ్చి ఆ ఊరు పేరు పెట్టిన తక్కువ పెడతారు. నిజంగా జరిగితే ఇప్పుడు అంతా ఐటీ పెరిగిపోయింది కదా, నేనేం చెప్పాలా? ఏది ఎక్కడొస్తుంది? ఐటీ కంపెనీకి ఏం చెప్పారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నారు? 2000 ఇప్పుడు బాసు 2000 కూడా రావట్లేదు. 1478 ఉద్యోగాలు వస్తున్నాయి. వదిలి దాని పక్కన వదిలి. కానీ మీకు 8000 అని చెప్పారు నాయకులు. ఒక 10 సంవత్సరాలకు వస్తాయంటావా? ఓకే, తప్పు కాదు. 10 సంవత్సరాలకు వస్తాయంటే చెప్పు, తప్పే ఉంది. అదే దశల వారు ఎప్పుడు దశ, ఈ దశ రెండో దశ ఎప్పుడు, దశ ఎప్పుడు చెప్పు. 10 సంవత్సరాలకు వస్తాయి, ఓకే ఫైన్, నో ఇష్యూ. 10 సంవత్సరాలకు వస్తాయి మా విధానం ఇది, ఓకే ఫైన్, తప్పే ఉంది. మా ఐటీ మంత్రి ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడారు, డైలాగ్ స్టార్ట్ అయింది. మేము ఇక్కడ పెట్టమని అడిగాము, పెడతా అన్నారు. అది ఇప్పుడు అచీవ్ అవుతుంది. ఏది ఇన్ఫోసిస్ ఎలాగైతే మేము ప్రైవేట్ ప్రిన్సెస్ చేసుకుని అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని చేసుకున్నారు,
అలాగే ఒక చౌదరి గారిది వచ్చి ఇక్కడ బిల్డింగ్ ఖాళీగా ఉంటే 19 ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్ తీసుకొచ్చి ఇది పెడుతున్నారు. తప్పే ఉంది.